ఏ జుట్టే ఊసిపోతుంది దీనికి. నీళ్ళు మొక్కసొట్టు నేను చెప్పు. వాటర్లో పెట్టుతా కాళ్ళు పెడుతూ కుంకుమ ఎక్కడ చేయాలి బొట్లు పెట్టు. కరెక్ట్గా మవర్గానే కరెక్ట్ మంచిగా గడుగా చేతులు అవి అవి అన్నీ. నాది ఫిష్ కిందికి దిగుతా. దిగు. పసుపు ప్యాకెట్ కూడా చింపుకున్నావు మెల్లగా నాన్న తన్వి. అన్ని చేతులకు బొట్లు ఆ చేతులకు అన్నిట్లకు పెట్టు. ఫిష్లు కనిపిస్తున్నాయి చూడగా. ఇది ఇట్లా అన్నట్టు పోతుంది చెత్త అంతా. డాడీ ఇట్లా ఇట్లా పెట్టు పైన ఇట్లనే. ఇటు నేను ఇదొక్క వస్తాను పైన పెట్టుకుందా దిగు మతిగా జాగ్రత్త కిందికి వెళ్ళకు. కిందికా సెకండ్ స్టెప్కి వస్తాయి. కొట్టు పెడదామా రెండు అన్నీ పెట్టేసుకోండి.
ఆ టెంకాయ వేయి నాన్న లోపలికి తీసుకుందాం మనం కూడా. ఏదైనా నానేస్తా చూడు ఎట్లా రసం ఈయనయ్యి ఈయనయ్యి కొంచెం ముందుకి కొంచెం ముందరికి. అక్కడనే గ్రౌండ్ అయిపోయినాయి. ఆడ కనిపిస్తుంది క్లియర్గా. ఇది చిన్న పీసెస్ వరకు కనిపిస్తున్నాయి. జుట్టు తీయాలా నైట్కి? ఏం కాదు ఉండండి. బ్యాలెన్స్ పోందండి. ఉండు ఉండు. ఈడుకొస్తున్నాయి. మా ఇంటి దేవత బంధమ్మ తల్లి. బంధమ్మ తల్లి అంటే బావి దేవత, బావిలో ఉంటుంది. ఆ బావిని మేము దేవతగా పూజిస్తాము. ఇంకా తల్లికి మనము కొత్త కుండ పెట్టి నైవేద్యం చేసి మా కుండకి బొట్టు కడాయాలు పెట్టి ఆ నైవేద్యం అనేది అక్కడ కుండకు ఫస్ట్ సమర్పించిన తర్వాత మళ్ళీ బావిలోకి తీసుకెళ్ళి బావిలో కూడా పెట్టేసి అక్కడ కూడా బావిలో చేపలు ఉంటాయి కదా, ఆ చేపలకైతే నైవేద్యంగా అయితే వేస్తాము. టెంకాయలు కొట్టుకొని బొట్లు అవి పెట్టి ఆ బావిలో నీళ్ళు పట్టుకెళ్తారనమాట ఊర్లో వాళ్ళంతా. ఆ చేపలు ఉంటాయి కానీ ఆ చేపలను ఎవరు తినరు, పట్టుకోరు. అవి కూడా దేవతలతో సమానము. అందుకని ఆ దేవతలుగా పూజిస్తాము మేము. ఇంకా ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు మేము టెంకాయలు కొట్టుకొని వెళ్ళిపోతాము. హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం కదా అని చెప్పేసి వచ్చేసి టెంకాయలు కొట్టుకొని అయితే వెళ్తున్నాము.